రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఏదో గజపతి సంస్థానానికి సంబంధించిన వారసులే ప్రథమ దర్శనంగా వెళ్ళి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్గా రెండవ దర్శనం ఎండోమెంట్ మినిస్టర్కి, అలాగే తిరుమల తిరుపతి నుంచి వచ్చిన వస్త్రాలని మూడో దర్శనం కింద సమర్పిస్తారు. ఈ సంవత్సరం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి సింహాచల లక్ష్మీనరసింహస్వామి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో వెళ్తున్నారు అని అందరూ అనుకున్నారు. ఆయన వెళ్ళలేదు, దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళలేదు, ఎవరో మంత్రిని పంపించి సమర్పించారు. ఓకే, అది వేరే విషయం. అంటే ఈ ప్రభుత్వానికి ఆలయ లాంఛనాలని ఎలా జరిపించాలన్న దాని మీద ఏ రకమైన శ్రద్ధ లేదు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచన లేదు. వీళ్ళ ఆలోచన ఎంతసేపు 1,50,000 కోట్లు అప్పు చేసి పట్టుకొచ్చాం, సూపర్ 6లో ఒక్క కార్యక్రమం అమలు చేయలేదు, సూపర్ 7లో దానికి దారి తెన్ను లేదు. దీని మీద ప్రజలు చర్చించుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రోజుకు రకమైన డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.